దేవుని ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఉదయకాలం దైవ సన్నిధిలో మనందరం చేరి ఆయన ఆరాధించటకు, ఆయన స్తుతించటకు దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరం కూడా దేవుని స్తుతించుకుందాం, దేవుని కీర్తించుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా పారిభాగస్తులై ఆరాధనలో పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక భావంతో దైవ సన్నిధిలో ఆయనను ఆరాధించుకుందాం, ఆయనను మహిమపరుచుకుందాం. మహోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. స్తోత్రాలు, కీర్తనీయుడు, పూజనీయుడు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసయ్య, నీకు వందనాలు. ప్రతి మోకాలు యేసు నామమున వంగును, ప్రతి నాలుక యేసును స్తుతించును అని చెప్పిన మీ మాట కొరకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఫిబ్రవరి మాసంలో 2వ ఆదివారపు దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ఆరాధన అంతట్లో నీ మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టుకోండి, నీ దయ మాపై ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ఆయన మీ సన్నిధి యొక్క ఆనందమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గత వారము, గత దినమంతట్లో మీ సన్నిధించారు, రాత్రి అంతా పరిచి కాపాడారు, మంచి విశ్రాంతిని ఇచ్చారు. నూతన దినాన్ని చూచే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా మరి మీ ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందండి. హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘం అంతటి ప్రతి కుటుంబాన్ని, భక్తులను మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రులు, పిల్లలు, భార్య భర్తలు, ఆయన ప్రతి ఒక్కరు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ కృప ఇంతవరకు మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం, నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మీ సన్నిధి మాతో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇజ్రాయేల్ అరణ్యంలో నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా నుండి వారిని నడిపించిన దేవం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులు కూడా మేము మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరికి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. ఆత్మస్వరూపి, నీతి స్వరూపమైన యేసయ్య, నీ ఘననామాన్ని స్తుతిస్తూ ఉండగా మీ దయ మాపై ఉంచమని ప్లాన్ చేస్తున్నాం. క్రీడాగలాల్లో జరుగుతున్న సేవ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవ కొరికి వందనాలు. దైవజనులు, ఉపదేశకులు, బోధకులు, కాపులు, సేవకులను మీరు దీవించండి. చిన్న మందాలు ఎక్కడ అని చెప్పినట్టుగా ఎక్కడ ఒకరిద్దరు ఉన్నా వారి మధ్యలో మీరు ఉండే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వందలు, వేలు, లక్షల్లో కూడుకుంటున్న ప్రతి స్థలాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని చోట్ల గలిబిలి జరుగుతుంది, ఆయన ఆటంకాలు జరుగుతున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ పరిస్థితులన్నింటినీ మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపలో ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకు ఆటంకం, అభ్యంతరం కలుగజేస్తున్న వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభావం. ఎందుకంటే ఇది జీవం కలిగిన దేవుడిని అడ్డుకోవడమే, జీవాధిపతిని అడ్డుకోవడమే. ఆనాడు మీరు అపొస్తలుల కార్యంలో రాశారు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అనే మాట రాశారు. అవుతాన్ని జీవాధిపతిని చంపారు అని రాశారు ప్రభు. ఆ రీతిగా ఈనాటి ఆటంకం, వ్యతిరేకత అంతా కూడా జీవాధిపతికి వ్యతిరేకంగానే ఉంది. నీ కృపలో ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకు జీవం ఇచ్చినాం, నిత్య జీవం ఇచ్చినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డ దీవించండి. స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అయినాయి ప్రభు. 9th, 10th క్లాసెస్, ఇంటర్, డిగ్రీ, ఆ పైన చదువులకి కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అయి ఉండగా, బిడ్డలందరూ చదువుకోవడానికి వెళ్తుండగా, హాస్టల్లో ఉంటుండగా, ఇంటి దగ్గర నుంచి వెళ్ళొస్తుండగా క్షేమంగా వారు వెళ్ళొచ్చినటువంటి చూడండి. ఎవరికి ఎటువంటి ప్రమాదం, ఎటువంటి కష్టం జరగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన పోయిన వారం మరి ఉత్తర భారతదేశంలో, ఆ ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలోనైనా జరిగిన జల విమర్శం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయన మరి అరకులో ఒక బస్సు లోయలో పడిపోవడం జరిగింది. ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మరి మిగతా జీవులు అవుతున్నారు. అలాంటి వారందరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో ఎత్తుపట్టుకోండి. ఏ రకమైన దుఃఖంలో ఉన్నా ప్రతి ఒక్కరి దుఃఖంను తీర్చండి, కన్నీరు తుడవండి, ఆదరించండి, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధి మాతో ఉంచి వేడుకుంటున్నాం. ఈ కరోనా
పరిస్థితుల్లో ఇంకా భయంగానే బిక్కుబిక్కుమంటూనే బ్రతుకు వెల్లడిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కృపలు ఎత్తుపట్టుకోండి. ఈ కరికరం చూపని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో వేదన ఉందో, శోధన ఉందో, ఆ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే కృప చూపండి, సమస్యలు పరిష్కరించండి. నేను సమాధానము ఇవ్వడానికి వచ్చానని మీరు చెప్పారు ప్రభువా. మీ సమాధానం దయచేయండి. ఆయన ఆ తుఫానులో మీరు ఓడలో ఉండగా ఎంతో ప్రశాంతంగా మీరు విశ్రమించారు ప్రభావ. అలాంటి ప్రశాంతతను ఆయన చుట్టూ ఎంత గర్భిణి ఉన్నా, ఎంత గందరగోళం ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, అలాంటి ప్రశాంతతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు మాతో ఉన్నాడు, యేసు చెంత మేమున్నాము అనే విశ్వాసాన్ని మాకు దయచేయండి. సాతాను అంధకార శక్తుల్ని బంధించండి. మనిషి రూపంలో, మనసు రూపంలో, మాట రూపంలో వాడు వేధిస్తూనే ఉంటాడు ప్రభావ. వారిని గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలు ఎత్తి పట్టుకోండి. ఆయన మరి సంఘంలో అనారోగ్యంతో బిడ్డని ఈ సమయంలో ఎత్తి పట్టుకుంటున్నాం. విశ్రామ బాబు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎట్లా సంతోషం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో ఎత్తి పట్టుకోండి. అమృత వీరస్వామి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కేవలత అనిల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆ బిడ్డలు బలహీన స్థితిలో ఉన్నప్పుడు మీరు కనికరించారు. లక్ష్మి ఏకాంతం కొరకు మేము ప్రార్థన చేశాం. ఆ బిడ్డలు మీరు కనికరించినట్లే ఉందా. ఇంకెవరు ఎలాంటి ఆయన మరి అనారోగ్యంతో ఉన్న, ఎలాంటి బలహీనతతో ఉన్న ప్రతి ఒక్కరికి నేను కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం చేసుకుంటున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, ఆయన షాప్స్ లో, హోటల్స్ లో, ఎక్కడైనా పని చేస్తున్నవారు, పెయింటర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి సంపాదనను ఆయన మీరు దీవించండి. మీరు దీవిస్తే ఎన్నడెన్నటికీ దీవెన అని రాశారు ప్రభు. మీ దీవెన కావాలి ప్రభు అని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంట్లో ఉండగా బయటికి వెళ్ళినగా దీవెన ఉంటుందని 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు. అట్టి దీవెన చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపలో ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. హెర్మన్ బాప్టిస్ట్ సంఘము ఈ ప్రాంతంలో స్థాపించినందుకే నీకు వందనాలు. అలనాటి ఆయన దైవజనులు, అలనాటి పరిశుద్ధుల పాలనను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. 95 సంవత్సరాల చరిత్రను ఈ సంఘానికి మీరు ఇచ్చారు. ఈ 95 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది దైవజనులు ఆయన నీ సేవ చేశారు. ఇక్కడ నీ పరిచయం చేశారు. ఎన్నో కుటుంబాలు వారి తరలు ఆయన నీ సన్నిధిలో ఇక్కడ నిన్ను ఆరాధించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొక 5 సంవత్సరాల్లో సెంటనరీ కొరకు సిద్ధపడుతుండగా నీ కృపను మమ్మల్ని ఎత్తిపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన వెలుగు సంఘంగా, నీ వాక్య సంఘంగా, నిన్ను మహిమపరిచే సంఘంగా ఈ సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం పాటలు పాడుతున్న వాయిద్య బృందాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ సిస్టమ్ చూస్తుండగా ఎక్కడ వెలుగులు జరగకుండా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మైక్ ద్వారా ఈ చుట్టుపక్కల ఎవరైనా వాక్యం ఒకవేళ వింటుంటే వారిని ఆశీర్వదించండి. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటూ ఉంటే ఈరోజు అనుకున్న రీతిగా మరి వీలు కాని పక్షంగా ఒకవేళ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటూ ఉండగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఎవరైనా నష్టపోయినా, మోసపోయినా, ఆయన మరి నిందల్లో ఉన్న వారిని కనికరించండి. వారిని తిరిగి లేవనెత్తండి, స్థిరపరచండి. నీతిమంతులు 7 మాటలు పడినా తిరిగి లేస్తాడని చెప్పారు ప్రభావ. ఆ రీతిగా లేవనెత్తండి ప్రభావ. ఈ ఆత్మ చేత బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాం, నేను వైపరుస్తున్నాం. సకల ప్రాంతంలో జరుగుతున్న సేవ దీవించండి. తరువాత ఇంటిపల్లి కేశవంలో జరుగుతున్న సేవకు ఫస్ట్ రమేష్ ఫస్ట్ క్లాస్ అని బట్టి నీకు వందనాలు. ఫస్ట్ క్లాస్ గారు కొంత అనారోగ్యంతో ఉన్నారని విన్నాం. ఈ గాయపడ హస్తాన్ని మాస్టర్ గారి పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సకలమైన దీవులతో మమ్మల్ని నింపండి. ఉదయకాలం మీ సన్నిధి కాంతి మా పైన దేనిపచ్చేది. సంతోషంతో మీ సన్నిధిలో ఉండాలి. ఏ బాధ, ఏ దిగులు, ఏ బెంగ, ఏ బలహీనతతో మేము బాధపడకుండా మీ ఎంతో ఆనందించే కృప. నాకు బలం ఇచ్చే దేవుడి సన్నిధిలో ఉన్నాను. నన్ను బలపరిచే దేవుడి సన్నిధిలో ఉన్నాను. నాకు భాగ్యం ఇచ్చే దేవుడి సన్నిధిలో ఉన్నాను. నా బ్రతుకును మార్చే దేవుడి సన్నిధిలో ఉన్నాను. నా ఆత్మను ఉజ్జీవింపజేసే దేవుడి సన్నిధిలో ఉన్నానని ఆయన విశ్వాసంతో ఈ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయండి. ఆయన తొందరపడే మనసును తీసేయండి ప్రభు. వాక్యం కొరకు మా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మా మనసును సిద్ధపరచుకోవాలి. పాటల ద్వారా నేను స్తుతించాలి, ఆరాధించాలి, సాక్ష్యం ద్వారా నేను మహిమపరచాలి. కాబట్టి ఈ పరిచర్య ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభువుని గౌరవిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిస్తాం, దేవుని కనపరుచుకుందాం. మొట్టమొదటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మంగళమే యేసునకు, మనుచావాదారులకు, శృంగార ప్రభువునకు,
క్షేమాధిపతికి అనే పాట పురుషోత్తమ చౌదరి గారు రచించిన ఈ పాట 73వ నంబర్ పాటను మనం పాడుకుంటూ కోయల వారితో కలిసి దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరుచుకుందాం. మంగళమే సునకు మనుజావతారునకు
ఇచ్చిన వారి మాటలు మన క్రైస్తవ మిత్ర పుస్తకంలో 770 పాటలు పాడుతూ మనందరము సంతోషంతో దేవుని కీర్తిస్తాం, ఆరాధిస్తాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా
మోకరిస్తాం. అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 666 నా ప్రాణప్రియుడ యేసురాజా అర్పింతును నా హృదయార్పణ అనే పాట పాడుకుందాం. నా ప్రాణప్రియుడ యేసురాజా అనే పాట పాడుతూ మనం దేవుని స్తుతించుకుందాం. మార్చి పాడుకుందాం. 666 నా ప్రాణప్రియుడ యేసురాజా. నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగిన ఆత్మను Responsibly, let's all rise and read responsibly Psalm 80. కీర్తన గ్రంథం 80వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మొదటి నుండి చివరి వరకు అందరం
మార్చి చదువుకుంటూ దేవుడు మైపరచన. పాత నిబంధన గ్రంథం పేజ్ నెంబర్ 495, కీర్తన గ్రంథం 80వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సరిత ముందుకు వచ్చి లేఖన భాగాన్ని మన కొరకు చదివి సహాయం చేస్తూ అనుకోవచ్చిన మనం ఒక్కవచ్చిన బైబిల్ ఉన్న మనందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వారు పక్కన వాళ్ళ దగ్గర బైబిల్ చూసి దేవుని వాక్యాన్ని చదవాలి. అందరూ లేచినబడాలి. దేవుని గౌరవార్థం ఆయన వాక్యము యొక్క విశిష్టతను గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ మనం లేచినబడి ఈ లేఖను బాగా చదువుకుందాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదువుకుందాం. 80వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మంద వలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట ఈ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా సైన్యాధిపతి అగు దేవా, నీ ప్రజల మనవి నాలుగింపక ఎన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెను. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానంగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మను కలహ కారణంగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లి తెచ్చితివి, అన్యజనుల వెలుపటి దానిని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని మీద కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూన కంచెలను నీవేళ పాడు చేసింది. అడవి పంది దాన్ని పెదిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యాధిపతి అగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, ఏ మమ్మల్ని బ్రతికిపోము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సైన్యాధిపతి అగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయుము. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగునామే. కూర్చుందాం. ఈ సమయంలో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పాపపు ఒప్పుకోలు ప్రార్థన సమయం ఇది. ఈ సమయంలో మనం చేసిన పాపములు, అపరాధములు, దోషములు దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పెట్టుకుందాం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము అని ప్రార్థన చేద్దాం. నేను పాపిని అని చెప్పడానికి ధైర్యం కావాలి. మనుషుని ఎదుట మనకు ధైర్యం చాలుకోవచ్చు, కానీ దేవుని ఎదుట దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు. ఆయన ఉపాసనకు ధైర్యంగా చేయడం మనకు అవకాశం ఇచ్చాడని బైబిల్ రాస్తుంది. ప్రభువా, నా పాపములు క్షమించండి. చూపులో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, నా ప్రవర్తనలో నేను చేసిన పాపాన్ని క్షమించండి అని ప్రార్థన చేసుకుందాం. సోదరుడు యాకోబు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. మరి ప్రార్థనతో మనం ఏకీభవించి అందరం కలిసి దేవుని ప్రార్థన చేస్తాం. ఎవరిని కూడా చూడదు, ఎవరికి వారు ప్రభువా ఏ రకంగానైనా నేను ఎవరిని బాధ పెట్టినా నీ సృష్టి, నీ స్వరూపం, నీ పోలికలో చేయబడిన మానవ
మమ్మల్ని మనుషులని బాధపెట్టిన నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని మనం ప్రార్థన చేస్తాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా గతించిన ప్రభుత్వ దినం నుండి మరి యొక్క ప్రభుత్వ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి సచివాలయ వ్యక్తులు వచ్చినందుకు మీకు లెక్కని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శివాధిపతి సర్వోన్నత దేవుడి కుమారుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఏ మంచి లేనప్పటికీ ప్రభా, మా చూపుల ద్వారా, మా నడక ద్వారా, మా మాటల ద్వారా, మా ఉద్దేశాల ద్వారా ప్రభా, మా తలపుల ద్వారా అనేక మార్లు గాయపరిచిన వారు ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ప్రభా, మా అపరాధములను బట్టి దేవా, మమ్మల్ని శిక్షణలోకి లేక అయ్యా మీరు పొందవలసినటువంటి శిక్షను, మీరు పొందవలసినటువంటి జీవాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా పాప వారమంతా మీరు మోసారు ప్రభా. అయ్యా మా పాపాలను బట్టి దేవా మాకు తగిన శిక్షను మీరు ఇయ్యక, మా పాప వారమంతా మా శిక్షను మీరు భరించి ఆయన మాకు జీవాన్ని ఇచ్చినప్పటికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ పాపములన్నీ ఆయన గప్తికి తెచ్చుకోక ప్రభా తండ్రి, మాకు ఇక్కడ నిలబడే స్తోమతను ఆరాధించే కృపనిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ఏ ఒక చిన్న పొరపాటును బట్టి ప్రభా మీరు మమ్మల్ని తృణీకరించిన ఏడా ప్రభా మీ లోకంలో జీవించేవారు కాదు, కానీ కృపగల దేవుడు, దయగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ప్రతి పాపాన్ని క్షమించినందుకు వందనాలు చేస్తున్నాము. ఏ మంచి లేదా ద్వారా నేను అనుదినము అనుక్షణం బాధపరిచిన వారమే వెళ్తున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఉదయ రహస్యం లేని దేవుడు మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఆయన మాలో ఏ మంచి లేదు ప్రభా, ఒప్పుకుంటున్నాము తండ్రి. మీ పాద సన్నిధానంలో మీ పాదంలో చెంత ఒప్పుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు. క్షమించడానికి బాగుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కొరకు ఆయన మా కలవలు ఆయన మీరు పడిన శ్రమను బట్టి, మీరు పొందిన శ్రమను బట్టి ప్రభావ మా కొరకు ప్రతి రక్తం కొరకు మీరు చెప్పించి మమ్మల్ని ఆయన మాకు జీవాన్ని ఇచ్చారు ప్రభావ, మమ్మల్ని బ్రతికించారు. దాన్ని మీకు స్తోత్రాలు. ఈ ప్రతి విలువైన రక్తం కొరకు మీరు నిలబెట్టుకున్నారు ప్రభావ, స్తోత్రాలు చేస్తున్నాను. దాన్ని గుర్తించి అనేక రోజులు ప్రభావ ఇబ్బంది పెడుతూనే ఉన్నాము ప్రభావ. మా మాటల ద్వారా తండ్రి, నువ్వు ఆలోచించిన ఆలోచనల ద్వారా ప్రభావ న్యాయమైన వారమే ఉంటున్నాం తండ్రి. స్తోత్రాలు. హృదయ రహస్యములు, పాపములు ఈ మరగైన ఏవి కూడా లేదు తండ్రి. స్తోత్రాలు. ఈ వాస్తవంలో నిజంగా ఒప్పుకున్న బిడ్డలను దాన్ని క్షమించమని ప్రతిపాదించున్నాను. ఆయన ఎవరెవరు ఏ తలపులతో, ఏ ఆలోచనలతో ఇక్కడ చేరి ఉన్నారో ప్రభావ, ఏ బాధలతో, ఏ గాడులతో చేరి ఉన్నారో ప్రభావ, బహుగా ఏమిటో దేవుడు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. తూర్పు పడవ ఎంత దూరం ఉన్నదో అంత దూరం పడవేసిన దేవాలయం స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయా చేసిన పనులు అపాపములు నరులు గుర్తుపెట్టుకుని మమ్మల్ని హింస పెడతారు, బాధ పెడతారు కనుక ప్రభావ నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మాటిచ్చిన దేవుడు వాగ్దానం చేసిన ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహాద్వారా న్యాయసభ్యుల వారైతే క్షమించి మన్నించమని దేవు మరి ఒకసారి ప్రతి పాపాన్ని వారు చేసి ఒప్పుకుంటూ అసలు వేసి మమ్మల్ని భావిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో పాడుతూ మనం అందరం దేవుని కనపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను దూరనడక తనదు జాలి చూపినదా అనే పాటను రామూరి రంగయ్య గారు రచించిన ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 165వ నంబర్ పాటను అందరం కలిసి ఆరాధనా భావంతో పాడి దేవుని కనపరుచుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను దూరనడక
అందరూ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. ప్రేమ, నిజమైన ప్రేమ యేసు ప్రేమ. ఎప్పుడైనా మీకు మనసు బాధగా ఉంటే దేవుని వాక్యం చదవాలి. ఎప్పుడైనా కొన్నిసార్లు అందరికీ కీర్తన పుస్తకంలోని పాటలు మనం చర్చిలో పాడాలి. ఈ ఆరాధన సమయంలో పాడే పాటలు కొన్ని తెలుసుకొని చదవాలి. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ ఒకటే మా చరణం, 4వ చరణం ఏమిటి తెలుసా? పనికి మారిన వాడనైన నేను కనపరచు నా దోష కపట వర్తనం. ఈయన రాస్తున్నాడు, ఈ పాట రాసిన నేను పనికి మారిన వాడు, వేస్ట్ పిలవని ఏం చేసినాడంటే వేస్ట్గా కనపరిచాను నా దోష కపట వర్తనం. దోషం చేశాను, కపటం, మోసం, బతుకంతా ఇదే. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? మనసున ఉంచక తాపపడక. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన చెప్తున్నాడు, నీ పనికి మారినవాడు, దోషం చేసినవాడు, కపటం చేసినవాడు నీ విషయంలో. అయినా ఇవన్నీ విషయాలు మనస్సులో పెట్టకుండా, తాపపడక, అంటే తాపం అంటే దుఃఖపడకుండా, బాధపడకుండా, ఘనమైన రక్షణ నాకు చూపావు ప్రభువా, నీకు వందనాలని ఆ పాట రాస్తున్నాడు. నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అనేది మనకి గాయపరిచిన, బాధపెట్టిన, దుఃఖపరిచిన, మోసం చేసిన, ఏం చేసినా క్షమించాను, దేవుడు క్షమించాడు. నిజమైన మనస్సు ఉంచక, మనసులో ఉన్నందువల్లనే సమస్యలు. ఎప్పుడైనా మనిషి మన ముందు ఉండకపోయినా మనస్సులో ఆ బాధ ఉంటే ఎప్పటికైనా బాధనే ఉంటుంది, కోపం ఉంటున్నాడు కదా. మనిషి మన ముందు లేకపోయారు, మనసులో పెట్టుకుంటాం మన బుద్ధి అది. దేవుడు అంటే కదా, మనస్సును ఉంచక తాపపడక ఘనమైన, మళ్ళీ ఏం చేసిన తెలుసా? దేవుడు మనసులో పెట్టుకోకుండా, బాధపడకుండా ఇంకేం చేసిన తెలుసా? ఘనమైన రక్షణ నాకు ఇచ్చిందట. అరే పోనీ మన బతుకలో బతులు పోనీ నాశనం కానీ కూడా అనుకోలేదు. మళ్ళీ అట్లా కూడా ఘనమైన రక్షణ మనకి ఇచ్చింది. ఇలాంటిదా యేసు ప్రేమ. హల్లెలూయా. అన్నవారంగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రేమ మన ప్రభు యొక్క ప్రేమ. ఈ సమయంలో సాక్షుల సమయం, దేవుడు చేసిన మేలు ఉపకారాలను సంఘం ఎదురు చెప్పాలనుకున్నవారు ఎందుకు వచ్చిన మాటలు క్లుప్తంగా చెప్పాల్సిందిగా. దేవునికి ఘనమైన విషయాలే చెప్పాలి. మనకు ఘనత కలిగిన విషయాలు చెప్పొద్దు, ఎదుటివాడికి ఘనత కలిగిన విషయాలు ఎప్పుడు చెప్పొద్దు. దేవుడిని గర్వపరిచే సాక్ష్యాలు దైవ సన్నిధిలో చెప్పాలనుకున్నవారు ముందుకు వచ్చి మన మాటలు చెప్పాల్సిందిగా వారు సమయిస్తున్నాం. సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ముందు నా కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులను సంఘం ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను కనుక దయతో గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. మా పెద్ద కుమారుడు మరి పీజీ కొరకు ప్రయాసపడుతుండు. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది. దయతో కాపరి సంఘం అంతా ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా చిన్న కుమారుడు బిఎస్సి డయాలసిస్ టెక్నీషియన్గా తండ్రి మరి దేవుడు నా కుమారుని పట్ల కృప చూపి 3 సంవత్సరాల్లో ఎలాంటి లాక్ లేకుండా తండ్రి కుమారుడిని మరి దేవుడు అన్ని విధాలుగా ఆదరించి కుమారుడిని ఉత్తీర్ణత చేసి మరి ప్రాజెక్ట్ వర్క్ కోసం చెన్నైకి వెళ్ళాడు. గత వారం చెన్నైలో సంవత్సరం మరి ఇంటర్న్షిప్ చేయాల్సింది ఉంది. దాంతో మరి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా కుమారుని కొరకు కాపరి సంఘం అంతా ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా మా చిన్న కుమార్తె కూడా మరి నీటి కొరకు ప్రయాసపడుతుంది బిడ్డ. మరి తన కొరకు కూడా సంఘం అంతా కూడా మరి వాలంటీర్ల కోసం ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దేవుడికి హల్లెలూయా. స్తోత్రాలు. సమయించిన స్తోత్రాలు. పెద్ద పాపకు 16 సంవత్సరాలు, మనకి 7-8 సంవత్సరాల దాకా మాటలు రాలేదు. దేవుని కృప వల్ల దేవుని సన్నిధిలో వచ్చినాకనే మాటలు వచ్చినాయి. 16 సంవత్సరాలు అయితే పెద్ద పాపకు నాకు నీటి పుట్టుకలు అయితే గర్భ సంచనా అని చెప్పి డాక్టర్లు. 5వ
సంవత్సరాల మధ్య కూడా ఏ రిలేషన్ లేదు. నాకు మాస్టర్ గారు ప్రార్థన చేసిండు. తర్వాత ఆయన అట్లనే మా అమ్మగారు సపరేట్ ఉన్నాక పోయిన సంవత్సరం నాకు దేవుడు ప్రార్థన ఇచ్చిండు. అమ్మగారు పోయిన సంవత్సరం సాక్ష్యం చెప్పింది ఒకరోజు, అమ్మ పిల్లలు లేకుండా బాధపడద్దు, దేవుని నమ్మి ఉండాలి, ఎన్ని సంవత్సరాలకైనా కూడా ఈ సంతానం ఇస్తాడు దేవుడు అని అమ్మగారు చెప్పిండు సాక్ష్యంలో. పోయిన సంవత్సరం నేను ఎంతో బాధపడ్డా. అయ్యో నాకు ఒక పాప కొంచెం వికలాంగురాలే కదా, దేవా యేసయ్యమని నాకు ఒక సంతానమైన ఇయ్యదా అని దేవుడు ప్రార్థన చేసుకున్నా. పాస్టర్ నాకు ప్రార్థన చేసిండు, నీటి గుడిగలు అయినాయి, ఈ పాప పుట్టింది. అయ్యగారు ప్రేమతో అర్పితాన్ని నామకరణ చేసిండు. అర్పిత కోసం ప్రార్థన చేయండి. సంగమంతా రవలి పెద్ద పప్ప రవలి కోసం ప్రార్థన చేయండి. సాక్ష్యం దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన ఆయన గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మా చిన్న కుమారుడు ప్రణయ్ కుమార్ వివాహం చేయాలని లాక్డౌన్ ముందు నుంచి ప్రయత్నాలు చేశాను. అనుకోకుండా లాక్డౌన్ వచ్చి మా ప్రయత్నాలు అన్నీ ఆగిపోయాయి. అదే రీతిగా ఎన్నో సంబంధాలు వచ్చినప్పటికీ దేవుని ప్రణాళిక చొప్పున కుమారులు మరి సాంబయ్య సునీత దంపతుల యొక్క ఏకైక కుమార్తె కళ్యాణ్ని మా కుమార్తెకి ఇవ్వడానికి ఇష్టపడి వారు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా మాకు చాలా దగ్గర సంబంధం. లక్ష్మీ శ్రీధర్ వాళ్ళ మేనబావ కుమార్తె. ఈ వివాహము మరి దేవుడు గొప్పగా ఘనంగా జరిగించినందుకు దేవుడికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్టాండింగ్ కమిటీ వారు, పెద్దలు, సంఘమంతయ్య కూడా, స్త్రీల సమాజం, సండే స్కూల్ అందరూ కూడా ఎంగేజ్మెంట్ కార్యక్రమం మొదలుకొని రిసెప్షన్ కార్యక్రమం వరకు బిడ్డలందరూ పాల్గొని దేవుడు మహిమపరిచారు. ఎక్కడ అల్లరి కానీ, లోటు కానీ, ఇబ్బందులు కానీ జరగలేదు. కానా వివాహంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని ఈ వివాహంలో కూడా జరిపించున్నాడు. కాబట్టి దేవునికి ప్రత్యేక వందనాలు. మా పెద్ద కుమారుడు నా బాధ్యత అంతా తన మీద వేసుకొని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పద్ధతి ప్రకారంగా అన్ని పనులు అతనే చేశాడు. నన్ను ఖాళీ కూర్చోవాలి డాడీ, అలాగే ఉండాలని చెప్పాడు. తమ్ముడు సుదర్శన్ కానీ, భాస్కర్ కానీ, అదే రీతిగా బాబు కానీ వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. కాబట్టి వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. యూత్ పిల్లలందరూ కూడా బాగా సహకరించారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రతి విషయం దైవజనులకు తెలుసు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు, సలహాలు, ప్రార్థన చేసి మమ్మల్ని బలపరుస్తూ దైవజనులు ఎంతగానో ప్రేమతో ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారికి కూడా నా నిండా వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారు కూడా వివాహానికి వస్తుందో రాదో కరోనా వైరస్ పరిస్థితి అనుకొని భయపడ్డాను. కానీ అమ్మగారు కూడా వివాహానికి రావడం మా కుటుంబానికి ఎంతో సంతోషకరం. కాబట్టి వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి, మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇద్దరు ఆంధ్రేచిన ఆయన వివాహం మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు. మా కుమారుడికి వాళ్ళు బైబిల్లో ఉన్న రీతిగానే పొలం ఇచ్చారు. కొంత పొలం ఇవ్వడం వల్ల నా దగ్గర డబ్బు లేదు. వాళ్ళకి ముందే చెప్పాడు, బంగారం పెట్టమని డిమాండ్ చేయొద్దు. నా అన్న కొడుకు రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బంతా తీసుకొని ఇల్లు కట్టించాడు. కాబట్టి అతను ఏది చేస్తే అది మీరు ఒప్పుకోవాలి. మీరు ల్యాండ్ ఇచ్చి ఫ్రీగా ఉంటున్నారు కానీ నా కుమారుడు ఎంతో ప్రయాసపడాలి.
అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు డబ్బును ఆర్థికంగా సమకూర్చి సమృద్ధినిచ్చి లోటు లేకుండా చాలా ఆనందంగా నాకు సహాయం చేశారు. మా బావలందరిని బట్టి వందనాలు. వాళ్ళందరూ కూడా సహకరించారు. సుధాకర్ బావ హైదరాబాద్ నుంచి రావడం చాలా కష్టమైన పని. మరి సుధాకర్ బావ వచ్చినట్టే చాలా సంతోషం అనిపించింది. మా కుటుంబం అంతా కలిసి ఆనందంగా పంచుకున్నాం. దేవుడు మమ్మల్ని ఈ రీతిగా బలపరిచి తన ఉత్తేజంతో మమ్మల్ని నడిపించినందుకు, కుమారుడు వివాహం జరిగించినందుకు దేవుడికి వందనాలు. కళ్యాణి ప్రాణి కోసం ప్రార్థన చేయండి. కాబట్టి వారికి దేవుడు సంతానాన్ని సమృద్ధినిచ్చి దీవించలాగా సంఘమంతా కూడా ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ సమయం ఇచ్చిన గారికి 2 వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. తన నుంచి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కేవలం వీళ్ళ సాక్ష్యం కొరకే కాదు మనం ప్రార్థన చేసింది. మనం కళ్ళు మూసుకుంటున్నాం అంటే మనం కూడా గత వారం అంతా దేవుడు చేసిన మేరని బట్టి ఈ సాక్ష్యంలో మనం పాలి భాగస్థులం అవుతున్నామని అర్థం. కాబట్టి అందరూ కళ్ళు ఉంచుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థించాలి. పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పిన పిల్లలందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జాన్ కుటుంబంలో పెద్ద కుమారుడు ప్రభుదాస్ మెడిసిన్ పీజీ కొరకు సిద్ధపడుతుండగా, చిన్న కుమారుడు న్యూటన్ విషయంలో బిఎస్సి డయాలసిస్ స్టడీస్ విషయంలో, డాలీ విషయంలో, అందరి విషయంలో ప్రార్థన కోరారు. దీవించండి. రాజేశ్వరి జనార్దన్ కుటుంబం దీవించి మొదటి కుమార్తె ఎవరినిచ్చారు. కొంత బిడ్డ బలహీనంగా ఉన్నప్పటికీ తర్వాత మరి 16 సంవత్సరాల తర్వాత మరొక సంతానాన్ని మీరు ఇచ్చారు. గొప్ప సాక్ష్యం నీ సన్నిధిలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తూ ఉన్నా. ఆ సాక్ష్యం బట్టి నీకు వందనాలు. మరి చక్కటి కుమార్తెను ఇచ్చారు. పాపకు అర్పిత అని నామకరణం చేయడం జరిగింది. మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఒక సాక్ష్యం ఇంకొకరి జీవితంలో సాక్ష్యంగా ఉంటుందని అప్పుడే చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు. దాసురాలు మరి సేవకుల కుటుంబంలో మీరు చేసిన కార్యాన్ని సాక్ష్యంగా చెప్పినప్పుడు అది ఇంకొకరికి బలం ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాం. అంత ప్రభాకర్ నిర్మల్ గారి కుటుంబంలో మరి చిన్న కుమారుడు ప్రణయ్ వివాహాన్ని మీరు ఘనంగా గొప్పగా జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మీ కృపలు ఎత్తి ఏది జరగదు కాబట్టి నీ కృపను బట్టి నేను స్తుతిస్తూ ఈ కార్యం అన్నింటిలో మీ తోడు కొద్దిగా నీకు వందనాలు చెల్లిస్తూ మా అందరి జీవితంలో గత వారం అంతా కూడా మీరు ఇచ్చిన సాక్ష్యం కొరకై, కృప కొరకై, మేలు కొరకై, క్షమాపణ కొరకై, స్వస్థత కొరకై, కాపుదల కొరకై, మంచి కొరకై వందనాలు చెల్లిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయం అందరం లేచిపడదాం. ఒక పాట పాడి దేవుని ఆరాధిస్తాం. అందరం కలిసి దైవ సన్నిధిలో దేవుని కనపరుచుకుందాం. నీ మందిరమై నేను ఉండగా అనే పాటను మనం కోయవారు పాడుతుండగా వారితో కలిసి అందరం దేవుని మహిమార్థమై ఆయన ఘనపరుస్తూ ఆయన కీర్తిస్తూ ఈ పాట పాడదాము. నీ మందిరమై నేనుండగా ఆయన నుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా Bye.
బిడ్డగా ఇలాంటిదా యేసు ప్రేమ అని. అవును తండ్రి, నీ ప్రేమ ఎంతో గొప్పది. నేను స్తుతిస్తూ ఉన్నాను. దోషంతో కపటవర్తనంతో పనికి మారిన వాడమైన మిమ్మలను మా తప్పులను నీ మనసు నుంచక మాకు రక్షణ ఇచ్చామని నీ వాక్యంలో ఆ మాటలు మేము విన్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భం అందరం చేతులు తినమంటే అర్థం నువ్వు గరుడవు, గొప్పవాడవు ప్రభు. మాలో ఏ మంచి లేదు అని భక్తుడైన పౌలు చెప్పాడు. నథింగ్ గుడ్ లివ్స్ ఇన్ మీ. ఏ మంచి లేదు ప్రభు, ఒక్కడి మంచివాడు. నీకు వందనాలు. నేను ఇచ్చిన రక్షణ కొరకే నేను స్తుతిస్తున్నాను. పాప క్షమాపణ కొరకే నేను స్తుతిస్తున్నాను. పరలోక భాగ్యం కొరకే నేను స్తుతిస్తున్నాను. ఈ రాజ్య సింహాసనం పైన ఎదవాడి మమ్మల్ని కూర్చుని పెట్టినందుకే నీకు వందనాలు. నా కోసం నువ్వు భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను. ఈ పరిశుద్ధ జనాంగంగా మమ్మల్ని చేశారు. ఈ పరిశుద్ధ మందిరంలో మమ్మల్ని చేశారు. సంఘానికి మీరు శిరస్సు, మమ్మల్ని అవయవంగా చేసినందుకు నీకు వందనాలు. మేమే పార్టీ వాడు ప్రభు. అన్నాడు దావీదు అంటాడు, నేనే పార్టీ వాడాను. నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పార్టీ వాడాను. గొర్రెల తొట్టిలో ఉన్న నన్ను ఇశ్రాయేలు సింహాసనం పైన నన్ను అధిష్ఠింపజేశారు. లార్డ్, మా జ్ఞానము, గొప్పతనము, బలము, డబ్బు ఏది కూడా నీ ముందు దిగదు. నీ కృపలేని మేము పొందుకోలేదు. ఇదే కాలం నేను స్తుతిస్తుండగా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తుండగా ఈ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మిగిలిన చెప్పండి. దేవుని పరిశుద్ధ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దైవ వాక్యమును మనం చదువుకుందాం. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 వర్సెస్ 6 to 12. పాత నిబంధన గ్రంథం పేజ్ నంబర్ 407. పాత నిబంధన గ్రంథం పేజ్ నంబర్ 407. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సోదరు మమత భాస్కర్ ముందుకు వచ్చి లేఖన భాగాన్ని మనకు చదివి సహాయం చేస్తారు. ఆ తర్వాత సోదరు జవాన్ ముందుకు వచ్చి దైవ వాక్యం నిమిత్తమై మనని ప్రార్థనలోనికి నడిపిస్తారు. యాజ్ ద వర్డ్ ఇస్ రెడ్ టు us, దేవుని వాక్యం చదవబడుతున్నది. మనందరం బైబిల్ తెలుసుకొని ఆ లేఖన భాగం పైన మన దృష్టిని, లేకపోతే మన వేలు ఆ లేఖన భాగం పైన పెట్టి మనము వారితో పాటు దేవుని వాక్యాన్ని మనసులో చదువుకోవాలి. 9వ అధ్యాయం 6వ వచనం నుండి నెహెమ్యా గ్రంథం. ఈ రోజు ఏర్పాటు చేసిన లేఖన భాగం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 9 చదువుకుందాం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృష్టించిన వాటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరును అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిచీయులను, లోబీసీయులను, గిర్గాషీయులను అను వారి దేశమును అతనికి సంతానము వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేయువాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో నీ పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి వలను నీవు వింటివి. దేవుడి పరిశుద్ధ వాక్యం నిర్వహించుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. చదవబడిన లేఖన భాగం మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండేలాగా అందరం ప్రార్థన చేస్తున్నాం. తల్లి వచ్చాలి, కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనందరితో మాట్లాడబోతుండగా ప్రార్థన చేసుకున్నాం. సో జాగ్రత్తగా ప్రార్థన నడిపిస్తుండగా మన ప్రార్థనతో మనం ఏకీభవిస్తాం. ప్రార్థన. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. నాయన ఇక తండ్రి, నీ ప్రేమిడమైన తండ్రి, మేమందరము
ఈ యొక్క సన్నిధానంలో చేరినైనా ఈ రీతిగా కీర్తించుకొని ఆకర్షించినటువంటి ఈ సమయంలో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఎదుగు తండ్రి, మరి రాలేక వెంటబడిన బిడ్డల విషయమై కూడా ప్రార్థిస్తున్నాం. మరి యొక్క తరుణాన్ని బిడ్డలకు దయచేయము తండ్రి. చదవబడిన లేఖన భాగం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క దాసులు వచ్చి మర్మములను వాక్యానుసారమైనటువంటి తండ్రి వాక్యమును తండ్రి నాయన జీవపు మాటలను విధించుండగా తండ్రి వినగల చెవులను గ్రహించేటువంటి మనస్సును తండ్రి నాయన వాక్యానుసారమైనటువంటి తండ్రి జీవితాన్ని మేము జీవించటకు సహాయం అనుగ్రహించు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నా తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ శిల్వచరణ మరుగుపరిచి తండ్రి వాక్యమును అందిస్తుండగా నీవు మహిమ పొందుము తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి, సజీవ లెక్కలో మనల్ని ఉంచిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఉదయకాలం ఆరాధనలో పాలి భాగస్తులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో కూడా మనందరితో కలిసి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 9వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు జరిగించిన కార్యము, దేవుడు చూపిన కృపను, దేవుని యొక్క కనికరమును జ్ఞాపకం చేసే అధ్యాయం. The whole chapter of Nehemiah 9 shows the past goodness of God. దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీవెన ఇజ్రాయెల్ పట్ల ఎలా ఉందో మనకు మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. అది ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, కానీ నెహెమ్యా టైంలో చాలాసార్లు మనం పోయిన వారిని గుర్తు చేశాం. నెహెమ్యా అనగానే యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు గుర్తుకొస్తాయి మనకి. ద రిబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. నెహెమ్యా అంటే మనకు అదే గుర్తుకొస్తుంది. నెహెమ్యా అంటే ప్రార్థన గుర్తుకొస్తుంది. నెహెమ్యా అంటే తిరిగి కట్టబడిన యెరూషలేము గోడల గురించే మనకి ఇమ్మీడియట్ గా బైబిల్ జ్ఞానం కలిగిన వారికి జ్ఞప్తికి వచ్చే విషయం అది. ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి పైగా లేక దాంతో పాటు అనేకమైన విషయాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. చాప్టర్ 9లో 9వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సందేశాలను దేవుడు మనకు రాయించి పెట్టాడు. అందులో మొట్టమొదటి సందేశాన్ని పోయిన వారం మనం చూసాం. అదేంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. ఇజ్రాయెల్ పట్ల దేవుని కృప ఎలా ఉందో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కృప 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 అనే మాటను మరి అక్కడ మాటి మాటికి రాస్తున్న విషయాన్ని మనం చూసాం. 9వ అధ్యాయం మొత్తంలో దాదాపు 8 సార్లు కృప అనే మాట రాస్తుంది. తెలుగులో 6 సార్లు రాయబడి ఉంటుంది. మిగతా 2 సార్లు ఉపకారాత్మ అనే మాట రాస్తాడు. ఇంగ్లీష్ లో ఆ 8 సార్లు ది గ్రేస్ అనే మాటను అక్కడ రాస్తాడు. సో దిస్ చాప్టర్ రిపీటెడ్లీ స్పీక్స్ అబౌట్ గాడ్స్ గ్రేస్. ఈ అధ్యాయము ఒక మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. అదేంటంటే దేవుని కృప. కాబట్టి పోయిన వారం మనము ఆ లేఖన భాగంలో నుంచి ఆ దేవుని వాక్యాన్ని చూసా. 13వ వచనం నుంచి 17వ వచనం, ఆ తర్వాత వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. హౌ ఇస్ గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. వారు ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎలా కృపను చూపించాడు అనే మాట చూశాం. ఎలా కృపను చూపించాడంటే వారు బహు గర్వంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు వారి పట్ల బహు కృపను చూపాడు అనే మాట చూశాం. బహు కృప అనే మాటను మనం అక్కడ అండర్లైన్ చేసుకొని వెళ్ళాం. తర్వాత వారు దేవునికి బహుగా విసుగు పుట్టించారు. అంటే విగ్రహారాధన చేత పోత దూడను చేసుకొని దేవునికి ఆయాసం కలిగించారు. అయినా దేవుడు వారి పట్ల బహు కృప చూపించాలనే విషయాన్ని మనం చూసాం. తర్వాత వారు దేవుని వాక్యాన్ని 26వ వచనంలో దేవుని వాక్యాన్ని తృణీకరించారు, లేక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. అలా కూడా దేవునికి కోపం బహుగా వారు పుట్టించినప్పటికీ దేవుడు వారి పట్ల బహు కృప చూపించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఏం చేశారంటే గర్వము చేత దేవునికి దూరమైనారు, విగ్రహారాధన చేత దేవునికి దూరమైనారు, వాక్యాన్ని విడిచిపెట్టడం వల్ల దేవునికి దూరమైనారు. కానీ దేవుడు
తన కృప చూపించి వారిని విడిచిపెట్టలేదు అని 3 సార్లు ఆ మాటను రిపీట్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లేఖన భాగంలో మొదటి అంశాన్ని మనం చూసాం. అదేంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆర్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ఒక రకంగా చెప్పాలంటే ఆర్ ద ఫెయిత్లెస్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజల యొక్క అవిశ్వాసపు జీవితం. ఆ సమయంలో దేవుని యొక్క కృపను మనం చూసాం. లేక మనం టైటిల్ పెట్టుకున్నాం, మానవుని యొక్క కఠినమైన మనస్తత్వము, దేవుని యొక్క కృప కలిగిన మనస్సు అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు చదవబడిన లేఖన భాగం ఆ తర్వాత కొన్ని వచనాన్ని మనం చూస్తే, చాలా జాగ్రత్తగా గమనిస్తే, చాప్టర్ 9 verse 6 to 12 ఆ తర్వాత కొన్ని వచనాన్ని మనం చాలా క్షుణ్ణంగా, చాలా పరిశీలనాత్మకంగా గమనిస్తే అందులో మనకు కనబడేది ఏంటంటే ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ పట్ల దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ ఇజ్రాయెల్ పట్ల ఎలా ఉందో ఈ మిగతా వచనాలు చదవబడిన లేఖన భాగంలోని వచనాలను ఆధారం చేసుకొని మనం ధ్యానం చేయవచ్చు. దేవుని యొక్క మంచితనం లేక దేవుని యొక్క ప్రేమ ఇజ్రాయెల్ పట్ల ఎలా ఉందో ఈ లేఖన భాగాన్ని దేవుడు చూపించారు. ఒకవేళ ఇంగ్లీష్ లో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అని రాసుకున్నా, తెలుగులో దేవుని యొక్క మంచితనం అని రాసుకున్నా, బ్రాకెట్ లో దేవుని యొక్క ప్రేమ అని రాసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంతకుముందే స్తుతి ఆరాధన టైంలో ఈ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని మరొకసారి గుర్తు చేశారు. అందరికి మైండ్ లో కొంతమందికి అది తిరుగుతూ ఉంటది కాబట్టి ఆ మెంటాలిటీ తోటే దేవుని వాక్యాన్ని ఒకవేళ మనం ధ్యానం చేయాలి. దేవుని యొక్క ప్రేమ ఇజ్రాయెల్ పట్ల హౌ గాడ్ షోడ్ ఆర్ బెస్టౌడ్ హిస్ లవ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ జనాంగం పట్ల తన ప్రేమను ఎలా కనపరిచాడు, తన మంచితనం ఎలా కనపరిచాడు అనే విషయాన్ని మనం గమనిస్తే మొట్టమొదటి చూద్దాం. 6వ వచనంలో దేవుడు రాయించి పెట్టాడు అక్కడ verse 6 chapter 9 verse 6, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. హల్లెలూయా. ఈ 6వ వచనాన్ని మనం గమనిస్తే దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుడి యొక్క ప్రేమను, హౌ గాడ్ షోడ్ హిస్ గుడ్నెస్ టువర్డ్స్ us అనే విషయాన్ని మనం గమనిస్తే చాలా క్లియర్ గా అక్కడ రాస్తాడు. దేవుడు సృష్టిని మొత్తాన్ని సృష్టించాడని రాశాడు అక్కడ. అద్వితీయుడమైన దేవుడు అంటే యు అలోన్ ఆర్ గాడ్ అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఆకాశం, మహాకాశం, వాటి సైన్యము, కింద భూమి దానిలో ఉండునది అంతటిని, సముద్రము వాటిలో ఉండు వాటన్నిటిని సృజించిన, సమస్తాన్ని సృష్టించిన దేవుడే. హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆకాశం, భూమి, సముద్రం, భూమి పైన ఉండే నరులందరినీ కూడా సృజించాడు. అంత మట్టుకే కాదు, సృజించడం మట్టుకే కాదు, ఆయన యొక్క గుడ్నెస్ ని మనం ఎక్కడ గమనించవచ్చు అంటే నేను రాసినటువంటి చివరి లైన్లో, 6వ వచనం చివరి లైన్లో, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు అనే మాట రాస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని కాపాడుతున్నాడంట? ఒకరిని కాదు, ఆకాశం, మహాకాశం, భూమి కింద ఉన్న సముద్రం, భూమి పైన ఉన్న సృష్టించబడిన మనందరినీ కూడా, ఎవ్రీబడి, మనందరినీ కూడా కాపాడువాడు అనే మాట రాస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే యు ప్రిజర్వ్డ్ అనే మాట రాస్తాడు అక్కడ. ఇంకొక ట్రాన్స్లేషన్ లో యు సస్టైన్ అనే మాట రాస్తాడు. సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద మాట. అంటే ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో కూడా సస్టైనబిలిటీ అనే మాటను యూజ్ చేస్తారు. అంటే అన్ని క్షేమంగా ఉన్నప్పుడు ఆ మొక్కలు ఎదగడము, ఫలాలు ఇవ్వడము కాదు. వ్యతిరేకమైన వాతావరణంలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, డిమాండ్ ఎక్కువగా ఉన్నా, డిమాండ్ తక్కువగా ఉన్నా, అన్ని పరిస్థితుల్లో కూడా వృద్ధి చెందించడం అనేది సస్టైనబిలిటీ యొక్క అర్థం. అయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనం అక్కడ మనం ఎలా గమనించవచ్చు అంటే అన్నిటినీ ఆయన సంరక్షించాడు అనే మాట రాస్తున్నాం. అన్నిటినీ ఆయన కాపాడాడు అనే మాట రాస్తున్నాం. యు ప్రిజర్వ్డ్ ఎవ్రీథింగ్. చేతిలో పిల్లలకు డబ్బులు ఇచ్చి ఏమైనా కొనుక్కున్నామంటే చాలాసార్లు పొడగొట్టుకున్న అనుభవాలు ఉంటాయి. అవసరమైన దాన్ని ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. మన పూర్వీకులు, మన పితరులు మనకి ఇచ్చిన దాన్ని
కాపాడుకోలేక ఉన్న పరిస్థితులు ఉంటాయి. అంటే నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దాన్ని, నీకు సంబంధించిన దాన్ని కాపాడుకోవడానికి నీకు కష్టమైతే, నిన్ను, నన్ను, భూమిని, ఆకాశము, మహాకాశము, సముద్రమును, సమస్తము కాపాడుట దేవుని యొక్క ప్రేమలోని భాగం. That shows the goodness of God. సృష్టించడం మటుకే కాదు, చాలాసార్లు మనం సంపాదిస్తాం, సృష్టిస్తాం, దాన్ని కాపాడుకోలేం. మనం కష్టపడి సంపాదించింది, మనము చెప్తోడ్చి సంపాదించిన దాన్ని కాపాడుకునే శక్తి మనలో లేదు. We can't preserve what we own. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే నిన్ను, నన్ను దైవ సంరక్షణలో మనం ఉంచారు. ఏంటిది దేవుని యొక్క మంచితనం? ఏంటిది? ఇట్ ఈస్ డివైన్ ప్రిజర్వేషన్, డివైన్ ప్రొటెక్షన్. దైవికమైన సంరక్షణ దేవుడు మనకు దయచేస్తాడు. దైవికమైన సంరక్షణ, అది దేవుని యొక్క మంచితనం. మనం ఒకవేళ గమనిస్తే, అందుకే సస్టైనబిలిటీ అని రాశాడు తెలుగులో. ఆ మాట అక్కడ కాపాడుట అని రాశాడు, కానీ అసలు ఆ మాటకు అది అర్థం కాదు. ఒక రకమైన సంరక్షణ. ఎలాంటి సంరక్షణ? సంరక్షణ ఎప్పుడు జరగాలి? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు సంరక్షణ, ప్రతికూలంగా ఉన్నప్పుడు సంరక్షించబడడం. కొన్ని సంవత్సరాన్ని మనం గమనిస్తే భయంకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం. నీ బ్రతుకు కాలం అంతట్లో ఇప్పటి వరకు కూడా దేవుడు ఎలా నిన్ను సంరక్షించుకుంటూ వచ్చాడు ఒకసారి ఆలోచించి. ఆ డివైన్ ప్రొటెక్షన్, ఆ డివైన్ రిజర్వేషన్ మన పైన. నిన్నొక్కరిని కాపాడని అనట్లేదు, నన్నొక్కరిని కాపాడని అనట్లేదు. ఏమంటున్నాడు? సముద్రములను వాటిలో ఉండునది అంతటిని, ఎవ్రీథింగ్ అన్నింటి పైన తన కనిదృష్టి ఉంది. అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అన్నింటినీ ఆయన సృజించి వాటన్నింటినీ కాపాడగలిగిన శక్తి కలిగినది. అందుకే ఉదయకాలం నెహెమ్యా ఇజ్రాయేల్ అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని మందిరాన్ని వారు కట్టారు, ఆ పడిపోయిన గోడల్ని వారు కట్టారు. కట్టిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాక వారికి ఆ సమస్యల్ని సెటిల్ చేసే ఆ విషయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇన్ ద పాస్ట్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. చాలాసార్లు మన జీవితంలో ఆ దేవునిలోనే ఉంటాం, కట్టబడతాం. కోల్పోయిన గోడలు కట్టినట్టుగా మనం దేవునిలోనే ఉంటాం, కానీ సమస్యలు రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనకు సంబంధించిన ఈ ప్రపంచం అంతటిని కూడా కాపాడగలిగిన దేవుడు ఆయన మంచితనం, ఆయన ప్రేమ. హల్లెలూయా. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? దైవ సంరక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. రెండవ మాటను మనం గమనిస్తాం. 12-13 వచనాలు ఒకవేళ మనం గమనిస్తే అక్కడ రాసి పెడతాడు. 12-13 వచనాలు. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గంలో వెలుగుచుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సినాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను దయచేసింది. వాట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్? దేవుని ప్రేమ ఇశ్రాయేలు పట్ల ఎలా ఉంది? మొట్టమొదటిగా వారిని, వారి కుటుంబాలు, అంటే మీరు కాంటెక్స్ట్ చూడాలి. వారు ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, 6 లక్షల పాదచారులను రాశాడు. వారు వారి సంపాద్యం, గొర్రెలు, మేకలు, ఇవి అవి అన్నింటినీ దేవుడు వారిని ఆ క్షేమంగా కాపాడుకుంటూ తీసుకొని వచ్చారు. రెండవది ఏం చేశాడు తెలుసా? అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడ? ఆ వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాసి పెట్టారు. ఏమంటున్నాడు? 12వ వచనం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడను, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గంలో వెలిగించుగా అగ్నిస్తంభంలో ఉండి వాడు అయ్యుండి వారిని తోడుకొని పోతివి అంటున్నాడు. ఈ మాటలు మనం గమనిస్తే 13వ వచనం. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి. సో మొట్టమొదట దేవుని యొక్క మంచితనం ఏంటిది? వాటన్నిటిని కాపాడుచున్నావు అని రాశాడు. డివైన్ ప్రిజర్వేషన్. రెండవది దిగి వచ్చి అనే మాట రాశాడు. దిగి రావడం అంటే పైనుంచి కిందికి దిగడం, కింద నుంచి పైకి పోవడం. దిగడం అంటే పైనుంచి కింది దిగడం అనే కదా. బస్ 13లో రాస్తాడు అక్కడ 13వ వచనంలో. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వారి దగ్గరికి దిగి వచ్చి. He came down. That is God's goodness. ఆయన దిగి రావడం. దిగి వచ్చి ఏం చేశాడంట?
చూడండి, ఆకాశములో నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను వారికి దయచేసి అనే మాటలు రాశారు. అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో ఆయన వారికి కనబడ్డాడంట. అంటే అర్థం ఏంటిది? ఇట్ ఈస్ డివైన్ ప్రెసెన్స్. దైవికమైన సన్నిధిని వారికి ఇచ్చారు. హల్లెలూయా. దైవికమైన సన్నిధి, సాక్షాత్తు ఆయనే దిగి వచ్చాడు. సాక్షాత్తు ఆయనే అగ్ని స్తంభములో ఉన్నాడు. చూడండి 12వ వచనం, ఇది ఒక పగటి కాలమందు మేఘ స్తంభములో. ఏంటి మేఘ స్తంభంలో ఏమున్నాడు ఆయన? ఎవరున్నారు? మేఘ స్తంభం ఏంటిది? మేఘములో ఉన్నాడు. తర్వాత రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గం వెలిగించటకై అగ్ని స్తంభములో ఉండినవాడు ద లివింగ్ గాడ్, వారితో ఉండిన దేవుడు. అది డివైన్ ప్రెసెన్స్. అది దేవుడి యొక్క గుడ్నెస్. దేవుడు వారితో ఉండి 12వ వచనం చివరిలో ఏమో అంటారు, ఉండిన వాడువే ఉండి వారిని తోడుకొని పోతికి. తోడుకొని పోవడం అంటే తోడుండడం అంటే అర్థం ఏంటి? పక్కన అంటే కదా. తోడు అంటే ఏంటి అర్థం? నాతో పాటు ఇంకొకరు ఉన్నారు ఉంటేనే వాడిని తోడు అంటాం. నాకే తోడు లేదు అంటాం, అంటే నాకు ఎవరు లేరు అని అంటాం. ఇక్కడ దేవుడు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. ఆ అగ్ని స్తంభంలో వారితో కనబడ్డాడు, ఆ మేఘ స్తంభంలో వారితో కనబడ్డాడు. దట్ ఈస్ డివైన్ ప్రెసెన్స్. దైవికమైన సన్నిధిని దేవుడు వారికి ఇచ్చారు. అది దేవుని యొక్క ప్రేమ. ఇజ్రాయేల్ అందరినీ కాపాడినాడు, అది దైవ సంరక్షణ. రెండవది, దైవికమైన సన్నిధిని వారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఈ పర్సనల్లీ డైరెక్టెడ్ దెమ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అంటాడు. పర్సనల్లీ, వ్యక్తిగతంగా. అందుకే మోసే నువ్వు రాకపోతే నేను మోర్ అంటాడు. దేవుడు అంటే నా సన్నిధికి తోడుగా వస్తుంది పో అంటాడు. మై ప్రెసెన్స్ విల్ గో విత్ యూ. గాడ్ పర్సనల్లీ వాస్ విత్ యూ. మేఘస్తంభము, అగ్ని స్తంభముగా వారి మధ్యలో ఉండి వారిని తోడుకొని పోయాడు. సినాయి పర్వతం పైకి ఆయన దిగి వచ్చాడట వాళ్ళతో మాట్లాడటానికి. ఇది దేవుని యొక్క గుడ్నెస్. ఇజ్రాయెల్ నేనే కాలంలో ప్రజలకు చెప్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన మంచితనం ఏంటిది? మనతో ఉంటుంటే ఆయన మంచితనం. మనతో ఉండి మనల్ని గైడ్ చేయడం ఆయన మంచితనం. దట్ ఈస్ హిస్ గుడ్నెస్. మన కుటుంబీకులతోటే, మన ఆత్మీయులతోటే, మనకు ప్రియమైన వారితోటే కొన్నిసార్లు మనం ఉండలేము. మనకు వీలు కాదు. వాళ్ళు రమ్మంటే వాళ్ళతో మనం పోలేము. ఎలాగానో అన్ని సందర్భాల్లో మనం ఉండలేము. అలాంటిది దేవుడు వారి ప్రయాణం అంతటిలో మొట్టమొదటి సృష్టిలో ఆయన జ్ఞాపకం చేశాడు, ఇన్ క్రియేషన్. రెండవది ఆయన జ్ఞాపకం చేశాడు ఇన్ దర్ జర్నీ, వారి ప్రయాణంలో దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. అది దేవుని యొక్క మంచితనం. నీతో నాతో ఉన్నాడు దేవుడు, నీ కుటుంబంతో నా కుటుంబంతో ఉన్నాడు. పగలెందుకు మేఘస్తంభం, రాత్రి ఎందుకు అగ్నిస్తంభం? ఆ పగలు ఆ ప్రాంతంలో భయంకరమైన ఎండ, వేడి. ఆ వేడిలో వారు నడవలేరు, కష్టపడతారు. కాబట్టి మేఘంగా ఉండి వారు నడిపించారు. అగ్నిస్తంభం రాత్రి కూడా ఎందుకు? బాగా చలి, చీకటి. ఒకటి వెలిగివ్వడానికి, రెండోది వెచ్చదనాన్ని ఇవ్వడానికి, వెలిగివ్వడం. అలాగే నీతో నాతో ఉండి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మొట్టమొదటి దైవ సంరక్షణ చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. రెండవది దైవికమైన సన్నిధి. దైవికమైన సన్నిధి ఈరోజు ప్రపంచమంతా ప్రేమికులు జరుపుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్ నథింగ్. ఈ ఒక్కరోజే కదా ప్రేమ. నిజమైన ప్రేమ దైవ సంరక్షణ. ఎప్పుడు కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడినట్టుగా నీ కుటుంబాన్ని, నీ ప్రియులను, నీ ఆత్మీయులను సంరక్షించుకునే మనసు నీకుంటే నీకు అలాంటి ప్రేమ ఉన్నట్టు అర్థం. వాళ్ళతో ఎల్లప్పుడూ కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో వారికి తోడుగా నువ్వు ఉంటే అది నువ్వు వారి పట్ల ప్రేమ చూపించినట్టు అర్థం. దిస్ ఇస్ గాడ్స్ లవ్. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ వచనం 21వ వచనం చదువు. వర్స్ 20 and 21. 20, 21. వారికి బోధించుటకు నీకు ఉపకారాత్మను దయచేసేది, నీవిచ్చిన మన్నా ఈయక మారలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చినవి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించింది. వారి వస్త్రములు పాతగిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఏమున్నదంట కదా? నీవిచ్చిన, ఇచ్చిన అనే మాట రాసుకోండి. ఇచ్చిన
మొట్టమొదట కాపాడిన, రెండవది దిగి వచ్చిన, మూడవది ఇచ్చిన అనే మాట రాయండి. ఇచ్చిన ఏమేమి ఇచ్చాడంట ఆయన? మన్నా ఇచ్చాడంట, తర్వాత తాగడానికి నీళ్ళు ఇచ్చాడంట. సో అక్కడ రాస్తాడు 21వ వచనంలో, నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు. హౌ మెనీ ఇయర్స్? 40 years. 40 years యు ప్రొవైడెడ్ అనే మాట రాస్తాడు. డివైన్ ప్రావిడెన్స్. మొట్టమొదట డివైన్ ప్రొటెక్షన్, రెండవది డివైన్ ప్రెసెన్స్, మూడవది డివైన్ ప్రావిడెన్స్. దైవికమైన సమకూర్పు. దైవికమైన ఏంటిదంట? దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? మన్నా ఇచ్చాడు, ఆహారానికి మన్నా. ఆల్ దోస్ 40 years, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ దైవికమైన ఏర్పాటు ద్వారా వారిని పోషించాడు. వారిని పోషించాడు. ఆల్ దోస్ 40 years స్పెషల్ ఫుడ్. అందుకే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయగలిగిన, నడవగలిగిన. they were able to walk. ఆహారం ఏం చేసిందంట? వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఒక రోజు చేసుకుని బట్టలు కూడా ఎండాకాలం వస్తే సాయంత్రం వరకు చెమట పట్టేస్తే మనకి. చెమట సంగతి పక్కన పెట్టుకుని మన డిసెంబర్ క్రిస్మస్కి మనం మంచి కొత్త బట్టలు కొనుక్కున్నాం. మళ్ళీ ఇష్టం వచ్చిందని ఇంకో కొత్త బట్టలు, అది పాతగా అయిపోతాయి. 2 సార్లు ఏదైనా పాతగా అయిపోతాయి కదా. అది డివైన్ ప్రావిడెన్స్. వారు వేసుకున్న వస్త్రాలు పాతగా అయిపోలేదంట. చూడండి, దుమ్ము ధూళి అన్నిట్లో పాతగా అయిపోకూడదు. ఏంటిది? ఎంత మంచి క్వాలిటీ వస్త్రాలు కొన్నా 40 సంవత్సరాలకి అది పాత పడతా పడదా? చెప్పండి. పడదంటే మంచిదే, సంతోషం. ఫ్యాషన్ అన్నా అవుట్ అయిపోతుంది అది కనీసం. ఒకవేళ మన పూర్వీకులు 40 సంవత్సరాల క్రితం మన అమ్మ నాన్నల ఆ రోజుల్లో వాళ్ళకి సంబంధించిన మంచి బట్టలు ఏమైనా వాళ్ళ పట్టు చీరలు ఒకవేళ ఇస్తే, ఈరోజు ఆ కలర్ ఒకవేళ ఫేడ్ కాకపోయినా ఫ్యాషన్ అయితే అవుట్ అవుతుందా లేదా? అవుతుంది. కలర్ కూడా ఫేడ్ అవుతుంది. మీరు దాన్ని మడత పెట్టి అట్నే పెట్టి ఉంచండి, తీస్తే ఏమైతే ఆ మడతల దగ్గర ఏమవుతుంది? కలర్ పోతుందా పోదా? చెప్పాలి సిస్టర్స్ కదా. అంటే అర్థం చేసుకోండి. కానీ వాళ్ళ వస్త్రాలు పాతగలేదంట, వాళ్ళు నడిచిన ప్రయాణంలో వాళ్ళ కాళ్ళకు పాపం రాలేదంట. వాట్ ఈస్ డివైన్ ప్రావిడెన్స్. దైవికమైన సముద్రం, దైవికమైన. ఎక్కడది? ఇన్ ద డెజర్ట్, అరణ్యంలో. అరణ్యంలో మొట్టమొదట సృష్టిలో, రెండవది అనుదిన జీవితంలో అంటే ప్రయాణంలో, మూడవది అరణ్యంలో. అరణ్యంలో దేవుడు వారికి ప్రొవైడ్ చేశాడు. హల్లెలూయా. అరణ్యంలో ఇవన్నీ దొరుకుతాయా? ఇంత క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందా? స్విగ్గీ ఇక్కడ ఆర్డర్ చేస్తే, అది జొమాటో ఆర్డర్ చేస్తే, ఎక్కడ హోటల్ నుంచి అయినా ఫుడ్ వస్తుంది. అరణ్యంలో పోయి ఆర్డర్ చేస్తే అక్కడ సిగ్నల్ టవర్స్ ఉండవు, సెల్ టవర్స్ ఉండవు. ఒకవేళ మీకు సప్లై ఆడ దగ్గర రాదు, వస్తుందా? రాదు. అలా దేవుడు ఎన్ని రోజులు ప్రొవైడ్ చేశారంటే వాళ్ళకి 40 years. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏం ఫుడ్ ఇచ్చారో చూద్దాం. ఒక 78వ కీర్తనలో క్లియర్గా రాస్తాను. 78 ఆఫ్ సామ్స్. 78వ కీర్తనలో ఎలాంటి ఫుడ్ ఇచ్చాడో, ఎలాంటి నీళ్ళు ఇచ్చాడో ఒకవేళ మనం చూడొచ్చు. 78వ కీర్తన పేజ్ నెంబర్ 492, 492, పాత నిబంధన గ్రంథం 15-16 వచనాలు చూస్తే, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమందు సమృద్ధిగా వారికి నీరు కాగించాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. ఎక్కడండి? 15వ వచనంలోనే అంటాడు. ఎక్కడ? సస్యశ్యామలమైన ప్రాంతంలోనా? అరణ్యంలో, ఇన్ ద డెజర్ట్. బండను చీల్చి ప్రవాహంలాగా నీళ్ళించాడు దేవుడు. దట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్. అది దేవుని యొక్క సమకూర్పది. అరణ్యము అనుకూలమైన ప్రదేశమా? కాదు, ప్రతికూలమైన ప్రదేశం. అయితే నీటి బొట్టు కాదు, ఓయాసిస్ కాదు. ఏం చేశాడంట? సముద్రమంత సమృద్ధిగా. సముద్రం చాలా విస్తీర్ణంగా ఉంటుంది, అని కొలవలేము. ఆ లోతు కూడా ఎక్కువ ఉంటుంది. సముద్రంలో ఎంత సమృద్ధి ఉందో మీరు
అంత సమృద్ధి అయిన వాటర్ వాళ్ళకి ఇచ్చాడు. మండలం ఆయన నీటి కాలువలు రప్పించాడు. నీటి కాలువలు 2 లక్షల మంది తాగాలంటే కదా. మనం చిన్న ఫంక్షన్ చేసుకున్నామంటే ఎన్ని లీటర్లు నీళ్ళు అవుతాం, ఎన్ని లీటర్ల క్యాన్ తీసుకొచ్చుకుంటాం, 20 లీటర్ క్యాన్లు. ఉదాహరణకు ఆలోచన చేయండి, వ్యాగన్లో నీళ్ళు కావాలి వాళ్ళకి ఒక్క పూటకి. ఆహారం సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఆహారం సంగతి 22వ వచనం ఇచ్చారు. 22 లేక 23 అక్కడనే 78వ కీర్తన 23. అయినను ఆయన పైనున్న ఆకాశంలో ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఫుడ్ ఎక్కడి ఇచ్చాడు? ఫుడ్ ఎక్కడ మొలుస్తుందండి? ఆహారం ఎక్కడ మొలుస్తుంది? దేవుడు ఆదామును నిర్మించినప్పుడు ఏమన్నాడు? భూమిని సేద్యపరచు, నీకు కావాల్సిన ఆహారం ఇస్తుంది అన్నాడా? నేను ఆకాశం నుండి రోజు పంపిస్తాను చెప్పిండా? చెప్పాలి. భూమిలో నుంచే కదా ఈ భూమి నీకు ఇస్తున్నా, దాన్ని సేద్యం చేసుకో, నీకు కావాల్సిన పంట పండించుకో, నీకు కావాల్సిన ఆహారం సిద్ధపరచుకో, ఈ పశువులు నీవే, ఈ సముద్రంలో చేపలు నీవే, అన్ని పైనుంచి పడిస్తాను కదా. అవి నీకు ఎక్కడి నుంచి ఇచ్చిన ఫుడ్? అది డివైన్ ప్రావిడెన్స్ కాదా? ఆకాశం నుంచి ఏమిచ్చిందంట చూడండి, అంతరిక్ష ద్వారం తెరిచిందంట. 24 వచ్చిన ఆహారానికి ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యం. చూడండి ఏ ధాన్యం అంటే? ఆకాశ ధాన్యము, హెవెన్లీ ఫుడ్. 25వ వచనం చూడండి, దేవదూతల ఆహారం, ఏంజల్స్, ఫుడ్ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల ఆహారం. ఎవరైనా చూస్తే మనం దేవదూతలు అవుతున్నాం అంటాం. ఏంటంటే మా ఇంత కలర్ ఉన్నావు అంటారా? అంటే మనకంటే వాళ్ళు స్పెషల్ ఉంటే అట్లా అంటామా? మరి ఇక్కడ ఎవరు ఫుడ్ ఇచ్చినట్టు దేవుడు వాళ్ళకి భోజన పదార్థం దాన్ని వారికి సమృద్ధిగా ఇచ్చాను. 27వ వచనం చూడండి, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్ర పిసుకలైనంత విస్తారమైన రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాను. దిస్ ఇస్ డివైన్ ప్రావిడెన్స్. దిస్ ఇస్ గాడ్స్ గుడ్నెస్. చాలా జాగ్రత్తగా గమనించాను, చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ గమనించి ముగిస్తాను. ఆకాశము, భూమి, భూమి కింద సముద్రము, ఈ భూమి పైన ఉన్న వాటన్నిటిని, మనుషులు, ఎవ్రీథింగ్ అన్నింటినీ కాపాడాడు. ఇజ్రాయేలు ఎవ్రీ పర్సన్, వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఉన్న సమూహము, సమస్తము, అన్నింటికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరికీ తోడుగా ఉన్నాడు. మూడవది, ఇజ్రాయేలు అందరూ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ ఆహారం వీళ్ళకే కాదు, ఆ పశువుల కొద్దా, వాళ్ళతో వచ్చిన పశువుల కొద్దా, వాడికి అడిగే వాళ్ళు తీసుకొస్తారు అరణ్యంలో. every person of Israelites God provided. Hallelujah. నమ్మేవారు చెప్పండి hallelujah. That is God's goodness. ఒక్కటి కూడా మిస్ చేయలే. ఆకాశంలో మిస్ చేయలే, భూమిని మిస్ చేయలే, పైన ఉన్న ఆకాశంలో మిస్ చేయలే, సముద్రంలో మిస్ చేయలే, సముద్రంలో ఉన్న దాన్ని మిస్ చేయలే, భూమి పైన ఉన్న దాన్ని మిస్ చేయలే. ఎవ్రీథింగ్ ని ఆయన కాపాడాడు. రెండవది, ఎవ్రీ పర్సన్ ఇజ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళతో ఉన్న పశువులు, వాళ్ళతో ఉన్న వాటన్నింటినీ ప్రయాణం చేస్తుండగా అందరినీ దేవుడు నడిపించాడు. వాళ్ళందరికీ తోడుగా ఉన్నాడు. అందరికీ ఒకవేళ మనం గుంపుగా పోతున్నాం అనుకోండి, ఆ ముందున్న నాయకుడు ఎవరైనా ఉంటే ఎనుకున్నాను కనబడతారా? అందాజ కనబడదు కదా. రెండవది, ఆ ముందున్న వ్యక్తికి, లైన్లో ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉంటాడు, కానీ ఎనుకున్న దగ్గర ఉంటాడా? ఉండడు. కానీ దేవుడు ఎనుకున్న దగ్గర ఉన్నాడు, ముందున్న దగ్గర ఉన్నాడు, మధ్యలో ఉన్న దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఎవ్రీ పర్సన్. మూడవది, ఇజ్రాయేలు అందరికీ కూడా దేవుడు ఈ ఆహారాన్ని ఇచ్చాడు. ఒకరికి కాదు, మోషేకి ఒకరికి కాదు, లేడు కదా తిన్నవే అని చెప్పేసి లేడు ఒకరికి ఇయ్యలే. ఇజ్రాయేల్ అందరికీ ఆకాశ దాని నుంచి, మండలం నుంచి, ప్రవాహ జలములు వరకించి ఎన్ని రోజులా 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ నెహెమియా టీచర్స్ టు పీపుల్ దేర్. నీ జీవితంలో చిన్న చిన్న విషయాలకి కలవరం ఒకవేళ నీ జీవితంలో ఉండొచ్చు. వన్స్ రిమెంబర్ ద పాస్ట్. గతంలో దేవుడు ఏం చేశాడు? అన్ని లక్షల మందికి ఈ ప్రపంచంలోని సృష్టి, వరంగల్ భూభాగం యొక్క విస్తీర్ణత ఏంటో మనకు తెలియదు. వరంగల్ యొక్క ప్రతి కార్నర్కి మనం తిరగలేదు. ఒకవేళ చెప్పాలంటే ఎవ్రీ కార్నర్ ఆఫ్ వరంగల్, ఈ వరంగల్ భూభాగం చుట్టూకు తిరిగిన అనుభవం కూడా మనకు ఉందో లేదు. వరంగల్ దాటి కర్నూలు పైన కావచ్చు, ఇటు హైదరాబాద్ పైన కావచ్చు, హోల్ వరంగల్ని తిరిగిన అనుభవం మనకు ఉందో లేదు.
కానీ దేవుడు హోల్ యూనివర్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దైవ సన్నిధిలో దేవుని సహవాసంలో ఉన్న నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను ధ్యానించు. 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి దైవికమైన సంరక్షణ, దైవికమైన సంరక్షణ. రెండోది దైవికమైన సన్నిధి. ఏంటిది? దైవికమైనది. ఎందుకని? అగ్నిలో ఉన్న, మేఘములో ఉన్న, కొండ పైన ఉన్న వాళ్ళతో ఉన్నారు. ఆడున్నా మనం, కానీ ఆయన అంతటా ఉన్నాడు. మూడవది డివైన్ ప్రావిడెన్స్, దైవికమైన సమకూర్పు. ఆహారం నుంచి ఆహారం, భూమి పైన పండే పరిస్థితి లేదు, అందుకే ఆహారం నుంచి ఇచ్చాడు. మీరు లేవారండి ఎవరు పండమూర్తి దేవుడు నీకు ఇచ్చేసాను. తల్లు ఉంచి కలుసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు తల్లు ఉంచి కలుసుకుందాం, ప్రార్థన చేస్తాం. గాడ్ స్పీకింగ్ టు us. నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. కట్టబడ్డాయి గోడలు, నువ్వు ఆత్మీయంగా కట్టబడ్డావు, నీ జీవితం కట్టబడింది. అయితే కొన్ని విషయాలు నీకు సందేహాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సమాధానం లేని స్థితిలో ఉన్నావు. దేవుని గొప్పతనాన్ని ఒకసారి ధ్యానించు. వాటన్నిటినీ కాపాడుచున్నావు, వారందరినీ తోడుకొని పోయావు. మూడవది, వారందరికీ దేవుడు ఆహారం ఇచ్చాడు. అందరం ఒకసారి ఆలోచించారు. ఎవరు లేవద్దు, ఎవరు లేవద్దు. ప్రభు మాట్లాడుతున్నాడు. 3 విషయాలు. వారందరినీ కాపాడేమన్నాడు, వారిని తోడుకొని పోయేవాడు. వారిని అంటే వారందరూ అన్నట్టు. మూడవది, వారందరికీ దేవుడు మన్నాని ఇచ్చాడు. వారి వస్త్రములు పాతలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. వారి అంటే ప్లూరల్, వారందరూ. ఇంత గొప్పగా చేయగలిగిన దేవుడిని నువ్వు స్మరణ తెచ్చుకో. నీకు చేయడా? ఆ దైవికమైన సమకూర్పు నీ కుటుంబంలో చూపడా? ఆ దైవికమైన సన్నిధి చేత దేవుడు నిన్ను తోడుకొని ముందుకు నడిపించడా? ఆ దైవికమైన సంరక్షణ, కాపుదల, ప్రొటెక్షన్ దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి కూడా. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? పోయిన వారం దేవుని కృపను ధ్యానం చేస్తాం. ఈరోజు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. మన భాష దేవుని మంచిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసుకుంటాం. ప్రభు, నిజంగా ఇజ్రాయెల్లో అన్ని లక్షల మందిని వారందరితో ఉన్నావు ప్రభు. వారందరికీ 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చావా? నేను నా జీవితంలో కొన్నిసార్లు కొన్ని పూటలు తినని రోజులు ఉన్నాయి, ఒకవేళ అనుకుంటే. కానీ నీవు వాళ్ళకి ఏ పూట తక్కువ కాకుండా సాయం చేశావే. ఈ యూనివర్స్, ఈ భూగోళం అంతటిని కాపాడుతున్నావే. నన్ను కాపాడుతున్నావు. నీకు వందనాలు. కృతజ్ఞత కలిగిన మనసుతో మన దేవుడిని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. ఉదయకాలం నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండే కృపను మాకు ఇచ్చారు. నేను వాయిపరుస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో నుంచి మీరు మాకు 2వ సందేశం ఇచ్చారు. దేవుని యొక్క ప్రేమను మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఒక్కరి పట్ల కాదు, ఎవ్రీవన్, the whole universe. Your love is for the whole universe. ఈ భూగోళం అంతటికి పైన, అందరి పైన నీ ప్రేమ ఉంది. ఆఫ్రికా ఖండాన్ని విడిచిపెట్టలేదు, ఆసియా ఖండం విడిచిపెట్టలేదు, అందరిని ప్రేమిస్తున్నాం. అందుకే అక్కడ రాశారు, కాపాడుచుంటి. You sustained. Second thing, you sojourned. వారితో కలిసి నడిచావు. సోజర్న్. మూడవది, you strengthened them. Or otherwise, divine preservation, divine presence, divine providence, దైవికమైన సంరక్షణ, దైవికమైన సన్నిధి, దైవికమైన సమకూర్చు వాళ్ళకి ఇచ్చిన. నాకు ఇస్తావని నమ్మకం నాకు దయచేయి. దేనికి కలవరపడకుండా నేను మహిమపరిచే కృపను మాకు. వాళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు ఈ కార్యం చేశారు. ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను? నా బ్రతుకాలం అంతా అంటే వాళ్ళు కానాను చేయవారు, నీవు పరలోకపు కానాను చేయవారు కూడా నీ ప్రేమ చేత నన్ను నింపుతావు. యు విల్ షో యువర్ గుడ్నెస్ టువర్డ్స్ మీ అనే నమ్మకాన్ని మీరు మాకు దయచేసిన పొందడం. సాధారణ వాక్యాన్ని ఎత్తుకెళ్ళకుండా మా హృదయంలో బలపరచుకునే కృపను దయచేయాలి. గణిత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తుంది. యేసు నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని సన్నిధిలో మనమందరము ఇంతవరకు దేవుని ఆరాధించాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యలో పెద్దలు శ్రీ రూబే క్రిస్టఫర్ బ్రదర్ గారు ఉన్నారు. సిబిసి హనుకొండ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మరి సాధారణంగా ఈ ఉదయకాలపు ఆరాధనకు మనతో పాటు ఉన్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఎలక్షన్ ఆఫీసర్గా వారిని నియమించడం జరిగింది. వారు ముందుకు వచ్చి ఎలక్షన్ ప్రక్రియ గురించిన విషయాలు వారు మనతో పంచుకుంటారు. వారు ముందుకు వచ్చి ఈ విషయాలు పంచుకోవడానికి ముందు సంఘ పెద్దల్ని ముందుకు ఆహ్వానిస్తున్నారు. వారిని మరి షాల్వతో మరి ఒకరితో మొదట సత్కరించాలని పెద్దల్ని ముందుకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారి ప్రక్రియను కొనసాగిస్తారు. పెద్దలు ముందుకు రావాలి. ఈ సమయంలో మరి ప్రసాద్ గారు మాటలు